ప్రతి సభలోనూ ఊదరగొట్టారు. సూపర్ 6 నేను అమలు చేస్తానని ప్రజలందరినీ నమ్మబలికించారు. మరి ఈ రోజు సంవత్సరం రోజులు అయిపోయింది. సూపర్ 6 ఏమైంది చంద్రబాబు గారు అని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది. సూపర్ 6 సూపర్ ఫ్లాపేనా? చంద్రబాబు గారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. సంవత్సరం రోజులు అయిపోయింది, మీరు వాగ్దానాలు చేశారు. సంవత్సరం రోజులు దాటిపోయింది అంటే ఈ వాగ్దానాలు నిలబెట్టుకునే ఉద్దేశం ఉందా లేదా? ఏదైనా వాగ్దానాలు చేసి అధికారంలోకి వస్తే అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ వాగ్దానాలు నిలబెట్టుకుంటారు అని ప్రజలు అనుకుంటారా? లేకపోతే ఇలా కాలయాపన చేసుకుంటూ ఆఖరి సంవత్సరంలోనో లేకపోతే మళ్లీ ఎలక్షన్లకు పోకముందో మీరు వాగ్దానాలు నిలబెట్టుకునే ఉద్దేశం మీకేమైనా ఉందా? ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. సూపర్ 6 లో భాగంగా చంద్రబాబు గారు మరి ముఖ్యంగా రైతులకి ప్రతి ఏడాది 20,000 రూపాయలు ప్రతి రైతుకి ఇస్తానన్నాడు. ఇప్పటికి 54 లక్షల రైతు కుటుంబాలు ఎదురు చూస్తూనే ఉన్నాయి. ఇంతవరకు రైతులకు ఇచ్చింది లేదు చంద్రబాబు గారు. రైతులను మోసమే చేశారు సంవత్సర కాలం పాటు రైతు భరోసా పథకం కింద. అంతేకాదు తల్లికి వందనం అనే పథకం ప్రతి బిడ్డకు 15,000 రూపాయలు ఇస్తానన్నాడు చంద్రబాబు గారు. ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి ఇస్తానన్నాడు చంద్రబాబు గారు. ఒకరుంటే ఒకరికి, ఇద్దరుంటే ఇద్దరికి, ముగ్గురుంటే ముగ్గురికి, నలుగురుంటే ఏకంగా 60,000 రూపాయలు ఇస్తానన్నాడు చంద్రబాబు గారు. ఇది నేను చెప్తున్న మాట కాదు, చంద్రబాబు గారు ఎన్నికల సమయంలో ఆయన మాట్లాడిన మాటలు ఇవి. మరి నలుగురు బిడ్డలుంటే 60,000 ఇస్తానన్న చంద్రబాబు గారు ఒక్క బిడ్డకైనా కూడా కనీసం ఒక్క బిడ్డ వేసుకున్నా కూడా 84 లక్షల మంది తల్లులు ఎదురు చూస్తున్నారు. ఒక్క బిడ్డకి వేసుకున్న కుటుంబంలో ఒక్క బిడ్డకి ఇచ్చినా 15,000 రూపాయలు. మరి చంద్రబాబు గారు ఇంతవరకు ఒక్క తల్లికి వందనం పథకం కింద ఒక్కరికి కూడా ఇచ్చింది లేదు. సూపర్ 6 లో భాగంగా తల్లికి వందనం పథకం మీద కూడా చంద్రబాబు గారు మోసమే చేశారు. నిరుద్యోగుల కోసం 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తానన్నాడు చంద్రబాబు గారు. దాదాపు 50 లక్షల మంది బిడ్డలు ఉద్యోగాలు రాక ఇంతవరకు ఎదురు చూస్తూనే ఉన్నారు. ఇప్పటికీ కూడా చంద్రబాబు గారు అరచేతిలో వైకుంఠం అన్నట్టు 3D గ్రాఫిక్స్ లో సినిమాలు చూపిస్తున్నారు, మంచి మంచి మాటలు చెప్తున్నారు. కానీ బిడ్డలకు ఉద్యోగాలు అయితే ఇంతవరకు వచ్చింది లేదు. కాబట్టి నిరుద్యోగ వృత్తి అయినా ఇయ్యాల్సిన అవసరం ఉంది. గత ఎన్నికల్లో కూడా చంద్రబాబు గారు ఇదే వాగ్దానం చేశారు. కానీ నిరుద్యోగ వృత్తి అప్పుడు కూడా ఇవ్వలేదు. ఇప్పుడు కూడా ఈ 5 సంవత్సరాలు కూడా ఇలాగే కాలయాపన చేసి నిరుద్యోగ వృత్తి ఎగ్గొట్టే ఉద్దేశమే చంద్రబాబుకు ఉన్నట్టు మాకు అనిపిస్తుంది. సూపర్ 6 సూపర్ ఫ్లాపేనా అని మాకు అనిపిస్తుంది. మేము అందుకనే చంద్రబాబు గారిని ప్రశ్నిస్తున్నాం. మహిళలకు ఉచిత బస్సు అన్నాడు చంద్రబాబు గారు. ఉచిత బస్సు అతి చిన్న పథకం కానీ 30 లక్షల మంది మహిళలు ప్రతిరోజు బస్సులలో ప్రయాణిస్తున్నారు. వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు. మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం కలిగిస్తే వాళ్ళకు ఉచితమే కాదు, ఒక భద్రత కూడా ఉంటుంది. ఇంతవరకు చంద్రబాబు గారు ఆ పథకం కూడా అమలు చేయలేదు. అంతేకాదు 3 గ్యాస్ సిలిండర్లు ఉచితం అన్నారు. 1ో 6 ఇచ్చినట్టున్నారు. మిగతా కథ ఏమిటో చంద్రబాబు గారు ఇంకా సమాధానం చెప్పాలి.